बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభుజీ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సులోచన ధనలక్ష్మి పాడతారు. హారతికి జ్యోతి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. సులోచన జై బాబా. नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतमु చేసి, अज्ञानांधत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनु संगी, दिव्य विज्ञान दृष्टिनु संगी हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षंबनुग्रहिंपु, अव्यय मोक्षंबनुग्रहिंपु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा अंदरिकी जय। थैंक यू। జై బాబా. సులోచన ధనలక్ష్మి చాలా చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని అద్భుత విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. మనం ఆధ్యాత్మికత అంటే పూర్వకాలంలో కానీ పెద్దలు చెప్పేది కానీ అన్నిటినీ వదిలేసి సంజసించాలి, అదే ఆధ్యాత్మికత అనుకుంటాం. కానీ ఈ అవతారంలో బాబా సిలబస్ మార్చారంటారు కదా. అలా ఆధ్యాత్మికత అంటే జీవితంలో ఏదొచ్చినా కూడా యాక్సెప్టెన్స్ చేయడం, ఏ బాధ్యతనైనా కూడా ప్రభు ఇచ్చిన బాధ్యతగా స్వీకరించి దేనికి అంటకుండా ఉండడం, అంటే సూచించి ఆచరించాలన్నమాట. భగవంతుడు ఇచ్చే ప్రతిదాన్ని కూడా ఆయన కూడా సూచించి ఆచరించారు కనుక ప్రభు ఇచ్చగా అంగీకరిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప వెనకడుగు వేయకూడదు అన్నది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక శిక్షణ ఎలా ఉండేది అంటే, యాత్రికుడుగా మెహరాబాద్ వెళితే ఆ ట్రీట్మెంట్ వేరు, ఆ విధానమే వేరు. అక్కడ ఉన్న మండలి కానీ శ్రీనివాసులు ఏర్పరచుకున్న వాళ్ళ ప్రేమాభిమానాలు కానీ ఆ హెల్పింగ్ నేచర్ కానీ అంతా చాలా బాగుండేది. ఒక యాత్రికుడుగా నువ్వు భావాన్ని చూసి వచ్చేస్తే కనుక. కానీ అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే మొదలవుతుంది అసలైన శిక్షణ అంటున్నాడు రుస్తుం. అది ఎలాగంటే అన్యాయంగా కూడా అది అన్యాయం అని తెలిసినా కూడా అదే న్యాయం అనే ఆ తత్వం ఆ రుస్తుమికి అర్థమయ్యేది కాదు. క్రేగ్ చెప్తాడు, నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటే
రెండేళ్ళు 4 బాధించకూడదు. రెండేళ్ళు 5 బాధించాలి అని అన్నప్పుడు 5 ఒప్పుకోవాలి నువ్వు. నువ్వు ఒప్పుకోలేదంటే నువ్వు ఆధ్యాత్మిక శిక్షణలో ఇంకా ట్రైనింగ్ అవ్వాల్సి ఉంటుంది అంటాడు క్రేగు. అంటే ఒక పరిస్థితి ఏర్పడిందనుకోండి, అది అన్యాయమే. కానీ అదేమో ఇంకా జటిలం పరిష్కరింపబడుతుందనుకున్న వాతావరణమేనా ఏదైనా ప్రాబ్లము. మండలి సరిచేయొచ్చు కదా! అనుకుంటూ ఉంటాడు రుస్తుము. కానీ ఇరీచి ఒక మాట చెప్తాడు. "నువ్వొచ్చింది దేనికోసం? బాబా కోసం. మరి బాబా నుంచి దృష్టి మళ్లించే పనులెందుకు చేస్తున్నావు?" అంటాడు ఇరీచి. ఎందుకంటే రుస్తుం ఒక ఫ్యాక్టరీ విషయమై ఆ మండలికి, ఆ గ్రామానికి మంచి చేద్దామని ఆ ఫ్యాక్టరీ వలన వచ్చే గాలి వలన వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. దాని గురించి తను కంప్లెయింట్ ఇద్దామనుకుంటాడు గవర్నమెంట్ ఆఫీసర్‌లకి. అంటే తనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉండడం వల్ల. చాలా ఈజీగా అయిపోతుంది పని. ఈ ఈ ప్రాబ్లమ్ నుంచి మెహరాబాద్‌ని రక్షించేద్దాం అనుకుంటాడు. కానీ ఆ పని అస్సలు ముందుకెళ్ళదు. పైగా ఇంకా జటిలమైపోతూ ఉంటుంది. ఒక కంప్లెయింట్ లెటర్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు ఒక గ్యాస్ లీక్ అవుతుందనుకోండి. వెంటనే మొన్నాడెళ్లి కంప్లెయింట్ ఇస్తే గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అత్యవసర పరిస్థితులు అంటారు చూసారా? అలా ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. కానీ గ్యాస్ లీక్ అయిన ఓ 20 రోజులకో, 25 రోజులకో ఈ కంప్లెయింట్ తీసుకెళ్ళిస్తే అసలక్కడ ఉన్నవాళ్ళు మనుషులేనా? మామూలు స్థితిలోనే ఉన్నారా? అని అడుగుతారు ఆఫీసర్‌లు కూడా. ఇంకేం చెప్పాలో రుస్తుముకి తెలీదు. ఎందుకంటే అక్కడ అందరూ కూడా మామూలు వాళ్ళు కాదు కదా! మండలి బాబా ఫాలోయర్స్ వాళ్ళందరూ. అందుకని ఆఫీసర్ క్రిస్టియన్ కనుక వాళ్ళందరూ కూడా క్రీస్తు అనుచరులు అని చెప్తాడు. ఎంత క్రీస్తు అనుచరులైనా కూడా ఒక పద్ధతుంటుంది. అత్యవసర పరిస్థితులు ఇలాంటి సిట్యుయేషన్‌లో వెంటనే కంప్లెయింట్ ఇస్తే అది ఆచరణలోకెళ్తుంది. కానీ మీరు ఇన్నాళ్ళకి ఇస్తున్నారు అంటే ఇది భగవంతుడు తప్ప సరిచేయలేడు ఈ పరిస్థితిని అంటాడు గవర్నమెంట్ ఆఫీసరు. అలా ప్రతీదీ ఆ ఫ్యాక్టరీ విషయంలో ప్రతీదీ వెనకడుగుతూ ఉంటుంది. అది ఒక లెటర్ అనుకున్నది ఒక బుక్‌లెట్‌లా తయారైపోతుంది. అందరి సజెషన్స్, అందరి సవరణలు ఆఖరికి అది ఒక బుక్‌లెట్‌లా తయారవుతుంది. ఇంకిలా కాదనుకుని ఆఖరికి ఫైనల్ బాబూజీ దగ్గరికొస్తుంది. బాబూజీ దగ్గరికొచ్చినప్పుడు బాబూజీ మళ్ళీ మండలి పర్మిషన్ కావాలంటాడు. మండలేమో బాబూజీ పర్మిషన్ కావాలంటారు. ఒక్క నిమిషం. ఆఖరికి ఫల్లు చెప్తాడనమాట. "రుస్తుం ఇది కాదు. ఈ రోజుతో ఇది ఫైనల్ అయిపోవాలని గట్టి నిర్ణయం తీసుకోవాలని మండలంటున్నారని బావూజీతో చెప్పంటే" అప్పుడు బావూజీతో చెప్తే ఓకే చేస్తాడు. అలాగా ఒక కంప్లెయింట్ ఇవ్వడానికి అంటే చర్య జరిగిన వెంటనే కంప్లెయింట్ ఇవ్వడానికి 20 రోజులు పడుతుంది. అందుకని దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోరు గవర్నమెంట్ ఆఫీసర్‌లు. మళ్ళీ ఇంకో కంప్లెయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రుస్తుం. ఈలోగా మళ్ళీ ఇంకోసారి గ్యాస్ లీక్ అవుతుంది. అప్పుడు వెంటనే లెటర్ ఇస్తూ మండలి వారితోను వాళ్ళతో చెప్తాడు రుస్తుం. ఈసారి నాకు పూర్తి స్వేచ్ఛనివ్వకపోతే మాత్రం నేను ఈ పని చేయలేను అంటే అప్పుడు ఆ మండలి కూడా ఒప్పుకుంటారు. ఈ గ్యాస్ లీక్ విషయం వెంటనే నువ్వు కంప్లెయింట్ ఇయ్యంటే ఆఖరికి 10 రోజుల్లో ఆ కంప్లెయింట్ ఇస్తారు. ఇస్తే అది ఏమవుతుందంటే మళ్ళీ ఇలాగే డిలే. డిలే అయితే ఆఖరికి ఒక రోజు ఇరిచి ఈ రుస్తుం టెన్షన్ చూసి శాంతపరుస్తాడు. నువ్వు దేన్ని సీరియస్‌గా తీసుకోవాలి? బాబాని సీరియస్‌గా తీసుకోవాలి. ఈ ఫ్యాక్టరీ పనులు ఇవి కాదు సీరియస్‌గా తీసుకోవడం. అవలా వెళ్తూనే ఉంటాయి. ప్రతి పని కూడా అలా వెళ్తూనే ఉంటుంది. అది కాదు ఇంపార్టెంట్ అని చెప్పి ఆ రుస్తుముని పాపం శాంతపరుస్తాడు. ఆఖరికి రుస్తుంగా అర్థమైపోతుందన్నమాట. ఇక్కడ ఏ పనులు కూడా చేసేది, చేయించేది అంతా ఆయనే అయినప్పుడు, నేనంటూ లేను కదా! నేనేం చేయగలను ఈ ఫ్యాక్టరీ విషయంలో? కాబట్టి ఇరిచి చెప్పింది కరెక్ట్ అని చెప్పి, ఇంక మామూలు స్థితికొచ్చేసి, ఎప్పుడైనా ఇరిచి అడిగాడనుకోండి, "ఏంటి ఏంటి పని చేస్తున్నావు?" అంటే, "ఏదో మామూలు పని" అని చెప్పడం. మరి నీ చేతిలో కాగితాలేంటంటే, ఏదో కాలక్షేపానికి తెస్తున్నాను. అంటే నా టైమ్ పాస్ కోసం చేస్తున్నాను తప్ప, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనే స్థితికి వచ్చేలా ట్రైనప్ అయిపోతాడు రుస్తుం. అలా నిన్నటి వరకు అక్కడి వరకు చదువుకున్నామండి. అంటే అదొక కాలక్షేపం అనే అధ్యాయంలో ఇది చెప్పింది. మరి ఈరోజు పిచ్చి ముదిరి పాకాన పడింది. అంటే ఎలా ఉంటుందక్కడ పరిస్థితులు? అంటే ఒక స్థిర నివాసం ఏర్పరచుకున్నవాడు ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తాడు? వాడెలా తయారవ్వాలి? అన్నది తెలియజేస్తున్నాడు రుస్తుం. అంటే ఒక యాత్రికుడిగా వెళితే నీకు అద్భుతంగా ఉంటుంది మెహరాబాదు. కానీ అక్కడ ఉండిపోవాలనుకుంటేనే బాబా నీ మీద పని చేస్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు అని తెలియపరుస్తున్నాడు మనకి రుస్తుం తన అనుభవాలను. నెలలు గడిచిపోతుంటే పని ముందుకు సాగడం లేదనే విషయం తెలిసిపోయింది నాకు. నేను సంప్రదించిన ప్రభుత్వ శాఖలన్నీ ఆ ఫ్యాక్టరీ కోసం ఎలాంటి న్యాయబద్ధమైన అనుమతులు లభించలేదనే విషయం తెలిసి కూడా దానికి విరుద్ధంగా
ఒక్క నిమిషం. అందుకే స్టార్టింగ్‌లోనే ఇరిచ్చే అంటాడు. ఏదైనా పని మొదలుపెట్టినా అది బాబా పనైనా కూడా, నీ దృష్టిని మాత్రం పని మీద కాదు బాబా మీద ఏకాగ్రత వహించు అంటాడు. ఇక రుస్తుం కూడా ఏం చెప్తున్నాడంటే, నెలలు గడిచిపోతుంటే పని ముందుకు సాగడం లేదనే విషయం తెలిసిపోయింది నాకు. నేను సంప్రదించిన ప్రభుత్వ శాఖలన్నీ ఆ ఫ్యాక్టరీ కోసం ఎలాంటి న్యాయబద్ధమైన అనుమతులు లభించలేదనే విషయం తెలిసి కూడా దానికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేవనే విషయం కూడా తెలిపోయింది. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ యజమాని పొలిటికల్‌గా చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నతను. అతన్ని రివర్స్‌లో వీళ్ళ చేత బ్యాడ్ నేమ్ అంటే వార్తాపత్రికలోను అన్ని చోట్ల రాసేస్తూ ఉంటాడు. అక్కడ వాతావరణం అంతా బానే ఉంది. ఓన్లీ బాబా మండలే ఇలాగ ప్రవర్తిస్తున్నారు. గ్రామీణులందరూ బావున్నారు. హెల్తులు బావున్నాయి అని చెప్పి పేపర్స్‌లో అడ్వర్టైజ్‌మెంట్ చేయిస్తూ ఉంటాడన్నమాట. ఇంక నాకర్థమైపోయిందంటున్నాడు. ఇది సరిగ్గా సాగదిది. ఎందుకంటే, ఈ ప్రభుత్వ అధికారులు కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అంటే సిద్ధంగా లేరు. ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అంటున్నాడు రుస్తుం. ఆ ఫ్యాక్టరీ యజమాని ఎప్పుడూ తనకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉందని గొప్పలు చెప్పుకునేవాడు. కానీ రాను రాను అవి ప్రగల్భాలు కావని స్పష్టమైపోయింది. అంటే ఫస్ట్‌లో నాకు ఫలానా వాడు తెలుసు, ఫలానా వాడు తెలుసు అంటే రుస్తుం అనుకున్నాడు. వీడేదో మనని బెదిరించడం కోసం అనుకున్నాడు. కానీ ఇప్పుడు నాకు తెలిసిపోయింది. నిజంగా వాడికి పొలిటికల్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ ఉందని అంటున్నాడు రుస్తుం. మేము ఇచ్చే ఫిర్యాదు లేఖలు, వార్తాపత్రికలో ఇచ్చే ప్రకటనలు, ప్రచారం చేసే వ్యాసాలు అన్నీ రాజకీయ నాయకులపై ఎట్టి ప్రభావాన్ని కలిగించలేదు. వారిపైన ఏదో పెద్ద ఒత్తిడి వస్తే తప్ప వారు ఏ చర్య తీసుకోరని తెలిసి కోర్టుకు వెళ్లడం మాత్రమే శరణ్యమని అడ్వకేట్లు సూచించారు. అంటే ఏదో ఒక లాయర్ నోటీస్ ఇచ్చేస్తే పనైపోతుందనుకున్నాడు. కానీ ఇది అలా జరిగేలా లేదు అంటున్నాడు. అంటే కొంచెం జటిలమవుతోందన్నమాట సమస్య. ఎందుకంటే పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది ఆ ఫ్యాక్టరీ యజమానికి. నేను ఎన్ని లేఖలిచ్చినా, ఎన్ని వార్తాపత్రికల్లో నేను కూడా ప్రకటనలు చేసినా, ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల్లో మార్పు రాదు. ఇది పెద్ద ఎత్తున మార్పు రావాలంటే నువ్వు కోర్టును ఆశ్రయించవలసిందే అని చెప్పారు న్యాయాధికారులు. ఇంకా ఫిర్యాదులు సమర్పించడంలో అర్థం లేదని, ఎంత ఆలస్యమైతే కేసు అంత బలహీనమైపోతుందని భావించాం మేము. అప్పటికే 3 సార్లు గ్యాస్ లీక్ పెద్దగా అయిందని, ఫ్యాక్టరీ ప్రారంభమే చట్టవిరుద్ధమని, ఆ పరిశ్రమే కాలుష్య కారకమని సాక్ష్యాలున్నాయి. అంటే న్యాయం వీళ్ళ వైపే ఉంది. కానీ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్సు, డబ్బు పలుకుబడి దానివలన ఏమవుతుందంటే వీళ్ళే అన్యాయం చేస్తున్నట్టు, అతను న్యాయం చేస్తున్నట్టుగా జరుగుతోంది. అసలు స్టార్టింగే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమే చట్టవిరుద్ధం. ఏ రూల్సు పాటించకుండా అన్యాయంగా కట్టేశాడు. అంతే కాకుండా 3 సార్లు గ్యాస్ లీక్ అయింది. జనాలందరూ బాధపడుతున్నారు. అంటే ఇవన్నీ సాక్ష్యాలున్నాయి. అయినా మేమేం చేయలేకపోతున్నాం అంటున్నాడు రుస్తుం. ఈ సమాచారాన్ని మెహరాజాద్ మండలి వారికి తెలియజేసిన మీదట వారు అడ్వకేట్ సలహాలను పాటించడానికి అంగీకరించారు. బాబూజీని అడిగి ఆయన అంగీకరిస్తే అడ్వకేట్ ద్వారా కోర్టులో కేసు ఫైలు చేయవచ్చని నిర్ణయించాం. బావూజీ అంగీకరించారు. నేను బొంబాయికి అడ్వకేట్‌ను కలవడానికి వెళుతున్నానని పల్లూకి చెప్పాను. నేను బొంబాయికి వెళ్ళగానే నాకు మెహ్రాజాద్‌లో ఉంటున్న కేసీ కుక్ అనే ఆమె ఫోన్ చేసి, "మండలి వారు నీకొక సందేశం ఇవ్వమన్నారు. అడ్వకేట్‌ను కోర్టుకు వెళ్ళడం గాకుండా ఇంకేదైనా చేయగలిగితే చెయ్యాలని కోరమని చెప్పారు." చూడండి మళ్ళీ అడ్డొస్తోంది. అడ్వకేట్స్ ఏమన్నారు? "ఇదిలా సాగదు. డైరెక్ట్ కోర్టు ద్వారానే తేల్చుకోవాలి ఇలాంటి విషయాలు. అప్పుడు పొలిటికల్‌గా వాళ్ళకి కూడా ప్రెషరొస్తుందంటే" సరే మండలి పర్మిషన్ తీసుకొని కోర్ట్‌లో వేద్దాము ఈ ఫిర్యాదని చెప్పి వెళితే, తీరా కోర్టు మెట్లెక్కుతుంటే ఫోనొచ్చింట రుస్తుంకి. ఏమని? "మండలి నీకొక సందేశం ఇమ్మన్నారు. ఈ న్యాయవాదులున్నారు కదా! వాళ్ళని అడగమంటున్నారట. ఏమని? కోర్టుకెళ్ళకుండా ఇంకేదైనా చేయగలిగితే చెయ్యాలని." అంటే కోర్టులో ఈ అప్లికేషన్ పెట్టకూడదమాట. ఈ కంప్లెయింట్ నోటీస్ కోర్టు దాకా వెళ్ళకూడదు. అది ఇచ్చారట సందేశం రుస్తుంకి. నాకు మతిపోయింది. కానీ కేసి మండలి వారు కోర్టుకు వెళ్ళడానికి అనుమతించినందుకే నేను బొంబాయికి వచ్చాను. అడ్వకేట్ ఇంతకు ముందే చెప్పాడు. ఇంకా ఫిర్యాదు లేఖలు సమర్పించడంలో అర్థమేమీ ఉండదని చెప్పాను నేను. అంటే నాకు నిజంగా మతిపోయింది. కోర్టు దాకా వచ్చాక మండి మండలి అభిప్రాయం మార్చుకోవడం ఏంటి? కోర్టొద్దు, ఇంకేదైనా మార్గం చూడమని చెప్పడం ఏంటి? అందుకని కోపమొచ్చి రుస్తుము కేసుతో అన్నట్ట.
అసలు మండలి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా నేను కోర్టు దాకా వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళొద్దనడం ఏంటి? అయినా ఈ అడ్వొకేట్‌లు కూడా కోర్టుకే కదా వెళ్ళమన్నారు. నేను ముందు ఇవన్నీ పర్మిషన్ తీసుకునే కోర్టుకొచ్చాను. ఇప్పుడు ఎన్ని కంప్లెయింట్స్ ఇచ్చినా కూడా త్రూ కోర్టు ద్వారా అయితేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇంక మామూలుగా రిటర్న్‌గా ఎన్నిచ్చినా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. చెప్పాను నేను వాళ్ళతో. ఆమె ఒక్క నిమిషం ఆగి పళ్ళుతో మాట్లాడి మళ్ళీ ఇలా చెప్పింది. అయితే వారు నిన్ను వెనక్కి తిరిగి వచ్చేయమన్నారు. చూడండి ఎంత సహనం ఉండాలో. రాక్షస సహనం అంటారు చూసారా? ఒక పని చేద్దాం. అది గ్రామానికి, మండలికి కూడా మంచిది. 3 సార్లు గ్యాస్ లీక్ అయింది. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అయినా కూడా మండలి చూడండి ఎలా వెనకేసి లాగుతున్నారో రుస్తుంని. రాక్షస ప్రయత్నమే చేస్తున్నాడు. సహనాన్ని చూపిస్తున్నాడు. తీరా కోర్టు మెట్లెక్కుతుంటే వచ్చిన సందేశం అది వెనక్కొచ్చేయమని. నాకు ఏమీ పాలుపోని పరిస్థితి. అలాంటప్పుడు వారు నేను బొంబాయి వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకున్నారు? అడిగాను. కానీ కేసీ ఏమీ చెప్పలేకపోయింది. ఇంక తారస్థాయికొచ్చేసింది రుస్తుంకి. సహనం విడిపోతున్నాడతను. తీరా కోర్టు మెట్లెక్కాక ఇంకేదైనా దారి చూడమంటున్నారని జెప్పారు. మరి వాళ్ళ పర్మిషన్‌తోనే నేను కోర్టుకొచ్చాను కనుక, ఇంకిదే కరెక్టయిన మార్గం అని చెప్తే, లేదు లేదు మళ్ళీ వాళ్ళనడిగి చెప్తానని చెప్పి లైన్‌లో ఉండి, ఆ కేసీ ఏం చేసింది మళ్ళీ ఫల్లు ద్వారా మెసేజ్ ఇప్పించింది. నిన్ను వెనక్కొచ్చేయమంటున్నారు మండలి వాళ్ళని. అసలు మతిపోయింది నాకు అంటున్నాడు. అంటే అంచు దాకా వెళ్తుంది మాట. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందనుకుని మళ్ళీ జటిలమైపోవడం ఆ ప్రాబ్లమ్. అసలు నన్ను బొంబాయి ఎందుకు వెళ్ళమని ఒప్పుకున్నారు వాళ్ళు అడిగాను నేను. కానీ కేసీ ఏమీ సమాధానం చెప్పలేదు. నేను త్రిశంకు స్వర్గంలో వేలాడాను. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలిప్పుడు? మండలి మాట ప్రకారం వెనక్కొచ్చేయాలా? వీళ్ళందరి ఆరోగ్యాలను అలా వదిలేసి వెనక్కొచ్చేయాలా? లేదా వీళ్ళందరి ఆరోగ్యం కోసం నేను ముందడుగు వేసి కోర్టులో ఆ ఫిర్యాదు ఇవ్వాలా? ఎలా ఉందంటే నా పరిస్థితి త్రిశంకు స్వర్గం. అటు స్వర్గంలోకి వెళ్ళాడు, ఇటు భూలోకంలోను వెళ్ళాడు. మధ్యలో వేలాడతాడంటారు చూసారా? అట్లా ఉంది నా పరిస్థితి అని చెప్తున్నాడు రుస్తుం. ఇది నా జీవితంలో చోటు చేసుకున్న చెప్పలేని పిచ్చితనం. నేను మతి స్థిమితం కోసం 2 చేతులతో బాబానే గట్టిగా పట్టుకోవాలనే భావనను పొందాను. నేను కాలక్షేపం అంటే కాలయాపన చేస్తున్నానని నాకే చెప్పుకున్నాను. నిజంగానే నేనేది నెరవేర్చడం లేదు. అయినా ఆ ఆలోచనే నాకప్పుడు ఎలాంటి సేదదీరే పరిస్థితి కల్పించలేదు అంటున్నాడు. ఎంత మనం అనుకుంటాం కదా! ఇదంతా బాబా చేస్తున్నారండి, బాబా చేస్తున్నారు అనుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పీక్స్‌లోకెళ్ళిపోయింది పరిస్థితి. ఎంత అనుకుందామనుకున్నా కూడా నాకు ఎంత బాబాని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నా కూడా నేను ఎందుకు ఇలాగ త్రిశంకు స్వర్గంలా వెళ్లాడుతున్నానో నాకర్థం కావట్లేదు. నేనేం కాలక్షేపం కోసం చేయట్లేదు కదా ఇది. నిజంగా నేనేదీ నెరవేర్చటం లేదు. అంటే నా అంతట నేనుగా ఏ పని నా ముందుకు వెళ్ళట్లేదు. నేను అంటే అక్కడ ఆ పని ఆగిపోతోంది. కానీ బాబా చేయిస్తున్నారనడానికి కూడా ఒప్పుకోని పరిస్థితి. ఇలా ఉంది నా పరిస్థితి అంటున్నాడు రుస్తుంబి ఫల్హాటి. ఇక నెక్స్ట్ అధ్యాయంలో అంటే ఆ పిచ్చెక్కించే పరిస్థితంటారు చూసారా? అలాంటి స్థితిలో ఉన్నాడు రుస్తుం. ఏదో మంచి చేద్దామంటే చెడు ఎదురైందంటారు చూసారా? అట్లా అనిపిస్తోంది రుస్తుమ్‌కి కూడా. పరస్పర విరుద్ధమైన ఆదేశాలు. దీని గురించి రుస్తుం చెప్తున్నాడు. అంటే దీని కంటిన్యూషనేనండి. ఈ ఫ్యాక్టరీ విషయంలో తనకెదురైన భావాలన్నిటిని కూడా ఒక హెడ్డింగ్ కింద పెట్టాడు. ముందేమన్నాడు? ఆధ్యాత్మిక శిక్షణ అన్నాడు. తర్వాతేమన్నాడు? అదొక కాలక్షేపం అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? పిచ్చి ముదిరి పాకాన పడింది. అంటే మండలి వాళ్ళ మాటలకి పిచ్చెక్కిపోతోంది నాకు అంటున్నాడు. ఇంకోటి పరస్పర విరుద్ధమైన ఆదేశాలు. అంటే ముందేం చెప్పారు? వెళ్ళు కోర్టుకి అన్నారు. ఇప్పుడేమంటున్నారు? వెనక్కొచ్చేయమంటున్నారు. ఈ పరస్పర విరుద్ధమైన ఆదేశాల గురించి కూడా రుస్తుంబి ఫల్హాటి మనకు తెలియజేస్తున్నారు. మండలి వారికి ఒకే గురువు మెహర్ బాబా ఉండడం, ఆయనే ఆదేశాలివ్వడం వారికి సులభదాయకంగా ఉండింది అని నేనెప్పుడూ భావించేవాడిని. ఎందుకంటే బాబా చెప్పింది చేసేవారు వాళ్ళు. కానీ నేను చేసే పనిలో మండలి వారందరూ నాకు వేరు వేరు ఆదేశాలిచ్చేవారు. ఎవరి ఆదేశాన్ని పాటించాలో నాకు తోచేదే కాదు. మెహరాజాదులో నివసించడానికి ప్రత్యేకంగా ఎదురయ్యే మతి స్థిమితాన్ని కోల్పోయేలా చేసే ఒకానొక అంశం ఇది అని చెప్తున్నాడు. అంటే మండలి, బాబా అంటే వాళ్ళకొకడే గురువు కనుక, బాబా మాట వినేస్తే అయిపోయేది. కానీ ఇక్కడ అలా కాదు కదా! మండలందరి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ యాక్సెప్టెన్స్‌తోనే నేను ఈ ప్రాబ్లమ్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ నాకలా లేదు కదా! ఈ నా నా నిర్ణయం అంటూ ఏదీ లేదు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు.
నాకసలు పిచ్చెక్కేలా ఉంది అని చెప్తున్నాడు. అంటే మతి స్థిమితాన్ని కోల్పోయే స్థితికొచ్చేసాను నేను. ఈ ఒక్క అంశము నాకు నన్నింత బాధ పెడుతోందని చెప్తున్నాడు. కెమికల్ ఫ్యాక్టరీతో పోరాటం చేయాలని నిర్ణయించిన తర్వాత, నేను నా స్నేహితులైన పర్యావరణవేత్తలను మెహరాజాద్‌కి ఆహ్వానించాను. ఫ్యాక్టరీని చూడడానికి పిలిచాను. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ ద్వారా రావాలి. కానీ అందులో పనిచేసిన వాడు తన స్నేహితుడు కనుక వాళ్ళని తీసుకొనొచ్చాట రుస్తుము. పోనీ ఒక ఫ్రెండ్లీగా వచ్చి చూడండిరా ఈ గ్రామంలో ఎలా ఉందో వాతావరణం మీకు అర్థమవుతుందని నేను తీసుకొచ్చాను. ఫ్యాక్టరీని చూడ్డానికి పిలిచాను. మాకు సహకరించేవి 2 పర్యావరణ సంస్థలు మహారాష్ట్రంలో వ్యాపించి ఉన్న కాలుష్య కారకాలైన పరిశ్రమలకు విరుద్ధంగా కోర్టులో పోరాటం చేయడంలో వారు పేరు మోసిన వారు. వారి కేసుల్లో ఎంత నిమగ్నమై ఉన్నారంటే, మెహ్రాజాద్‌లోని ఫ్యాక్టరీని చూడడానికి రావడం వారికి సులభ సాధ్యమైనది కాదు. అంటే వాళ్ళు చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా ఉంటారు కనుక, వాళ్ళకి ఎక్కువ కేసులు ఇలాంటివే వస్తూ ఉంటాయి. చాలా బిజీ షెడ్యూల్ వాళ్ళు. కానీ వాళ్ళు మెహ్రాజాద్‌లో ఈ వాతావరణాన్ని చూడ్డానికి రావడం అనేది వాళ్ళ టైమ్ షెడ్యూల్‌లో చాలా కష్టం. కానీ కుదుర్చుకుని వచ్చారు అని చెప్తున్నాడు. ఎందుకు? రుస్తు మీదున్న ఆ స్నేహభావం వలన. వారికి సులభ సాధ్యమైనది కాదు. ఎన్నో సార్లు ఫోన్‌లో మాట్లాడవలసి వచ్చింది వారితో. ఒక తేదీని నిర్ణయించుకోవడానికి అయిన ఆఖరి క్షణంలో వారి రాకను వాయిదా వేయవలసి వచ్చింది. అంటే నడిపించేది బాబా అనే అవగాహన లేకపోవడం వల్ల రుస్తుము ఇంత తొందరపాటు, ఈ నిర్ణయాలు, ఈ టెన్షను పడుతున్నాడండి అతను. మనకి కొన్ని విషయాలు వినడం వల్ల మనకిది చదువుతున్నంత సేపు బాబా నడిపిస్తున్న ఆట అని మనకర్థమవుతోంది. కానీ అది నిండా మునిగాకే తెలుస్తుంది కదా! రుస్తుం కూడా అదే చెప్తున్నాడు. స్టార్టింగ్‌లో నేనెలా ఉన్నానో మీకు చెప్తున్నాను అంటున్నాడు అందుకే. ఈ ఫ్యాక్టరీ విషయంలో స్టార్టింగ్‌లోనే తీసుకున్నాడు. ఆ ఫ్రెండ్స్ అందరికీ రోజు ఫోన్‌లు చేసేవాడు. వాళ్ళు చాలా బిజీ షెడ్యూలు. "ఫలానా తేదీ మీకు ఓకేనా?" అని అడిగితే వాళ్ళు ఆఖరి నిమిషంలో కాదు అనేవారట. అలా వాళ్ళు రావడానికి వీలవ్వలేదు అని చెప్తున్నాడు. ప్రతిసారి వాయిదా వేయవలసొచ్చింది. వాళ్ళు ఈ మెహరాజాద్ రావడానికి అని చెప్తున్నాడు రుస్తుం. నా పనికి సంబంధించిన చట్రంలో బిగించడానికి అది పనికి వస్తుందనుకున్నాను. ఇక విషయాన్ని ఇంకా జటిలం చేస్తున్నట్లు కొద్ది రోజుల తర్వాత వారు అకస్మాత్తుగా ముందు చెప్పకుండా వచ్చేశారు. అంటే ఒక తేదీ ఇచ్చాడు అంటే అది ఆ మండలి పర్మిషన్‌తోనే కదా మరి ఇవ్వాలి రుస్తుము. ఫలానా జనవరి 5వ తారీఖున రండి అంటే, వాళ్ళు ఓకే అని ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేసేవారు. ఇలా ఉండేది నా పరిస్థితి. నేను ఏ డేటు తీసుకోకుండా ఉన్నప్పుడు సడెన్‌గా వాళ్ళు మేము ఈరోజు వచ్చేస్తాము అన్నారట. నేను ఎంత జటిల పరిస్థితిలో పడ్డానో చూసుకోండి అంటున్నాడు రుస్తుం. కొద్ది రోజుల తర్వాత వారు అకస్మాత్తుగా ముందు చెప్పకుండా వచ్చేశారు. కానీ దురదృష్టకరంగా అదొక శుక్రవారం. ఆ రోజు మెహ్రాజాదు మూసివేయబడి ఉంటుంది. మెహరాబాద్‌లో ఉండేవారికి కూడా వెళ్ళడానికి ఆ రోజు అనుమతి లేదు. ఆ రోజు మండలి వారందరూ వారి వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటారు. అంటే అప్పటినుంచే ఆ రూల్ ఉందన్నమాట. ప్రతి శుక్రవారం కూడా మెహరాజాదు క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఆ మెహరాజాద్‌లో ఉండే వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగత పనులుంటాయి గదా! అవి చేసుకుంటారట. దానికోసం శుక్రవారం సెలవిస్తారు. దీనివల్లేంటంటే మెహరాబాద్‌లో ఉన్నవాళ్లే కాదు, యాత్రికులే కాదు, స్థిర నివాసులు కాదు, ఎవ్వరూ కూడా మెహరాజాద్ వెళ్ళడానికి వీలు లేదు అనే రూలుంది. ఈ పర్యావరణవేత్తలు మెహరాబాద్‌కు వచ్చి నన్ను కలుసుకున్నారు. అంటే సడెన్ సర్ప్రైజ్‌గా వచ్చేసారు. అది ఫ్రైడే అయ్యిందని చెప్తున్నాడు రుస్తుం. మేము మెహరాజాద్ ఫ్యాక్టరీ ప్రదేశాన్ని చూడటానికి కారులో బయలుదేరాం. వారు మెహ్రాజాద్ కూడా సందర్శించదలిచారు. ఎందుకంటే నా ఫిర్యాదుల్లో కాలుష్యం, ఆరోగ్య సమస్యలు ఆ ఫ్యాక్టరీ వల్ల కలుగుతున్నాయని చెప్పడం జరిగింది. మెహ్రాజాదు ఆ రోజు మూసి ఉంటుంది. కనుక అక్కడికి వెళ్లి చూసే అవకాశం ఉండదని, ఫ్యాక్టరీని మాత్రం చూడవచ్చునని వారికి తెలియజేశాను. అదృష్టవశాత్తు మేము ఫ్యాక్టరీ ప్రదేశానికి చేరుకోగానే అక్కడికి శంకర్ వచ్చి ఉన్నాడు. అతను బాబా ఉన్నప్పటి నుండి మెహ్రాజాద్‌లో ఉండి పనిచేస్తున్నాడు అతను అంటున్నాడు రుస్తుం. అంటే వీడు సడెన్ సర్ప్రైజ్‌తో రావడం, అది శుక్రవారం అవడం, మీకు మెహ్రాజాద్ అయితే చూడ్డానికి అవ్వదు కానీ, ఫ్యాక్టరీని అయితే చూపిస్తానని మనం కారులో తీసుకెళ్ళడం, వాళ్ళు చూస్తూ ఉండడం జరుగుతోంది. లక్కీగా ఆ ఫ్యాక్టరీ ప్రదేశంలో శంకర్ అనే అతను కనిపించట. అతనెప్పుడు బాబా ఉన్నప్పటి నుండి మెహ్రాజాద్‌లో పనిచేస్తున్నాడు. 1960వ దశకంలో మండలి వారితో కలిసి ఏడు పెంకులాట ఆడాడతను.
దానికి సంబంధించిన ఒక సినిమాలో అతడు ఉన్నాడు. ఫ్యాక్టరీకి విరుద్ధంగా చేసే పోరాటంలో అతడు కూడా ప్రముఖ పాత్ర వహించాడు. గ్రామస్తులతో మాట్లాడి వారందరూ కలిసికట్టుగా ఫ్యాక్టరీకి విరుద్ధంగా పోరాడడానికి వారిని సన్నద్ధులు చేశాడు శంకర్. అది చాలా ముఖ్యమైనదే. ఎందుకంటే ఫ్యాక్టరీ యజమాని వారి వ్యతిరేకతను బెదిరింపులతో గాని, డబ్బు ఎరచూపు గాని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ శంకర్ అన్నవాడు కూడా ప్రముఖ పాత్ర. అతనికి కూడా తెలుస్తోంది. ఈ వాతావరణం కాలుష్యం, ఆ ఫ్యాక్టరీ యజమాని ఎంత అన్యాయం చేస్తున్నాడో, ఆ గ్రామంలో డబ్బు కూడా ఎలా పంచిపెడుతున్నాడో, వీళ్ళకి వ్యతిరేకంగా ఎలా చెప్పిస్తున్నాడో, ఇవన్నీ శంకర్‌కి తెలుసు కనుక, శంకర్ కూడా నా వెంపే ఉన్నాడు అని చెప్తున్నాడు 'రుస్తుంబి ఫల్హాటి'. మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి. అంటే ఈ ఫ్యాక్టరీని సందర్శించాక ఆహ్, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమన్నారు? మండలి అసలు యాక్సెప్ట్ చేశారా లేదా? మెహరాజా చూడ్డానికి ఇలాంటి విషయాలు రేపు తెలుసుకుందాం. 'అవతార్ మెహర్ బాబా కీ జై' భారతి జ్యోతి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా జై అండి. బాబా. జై బాబా. జై आदि सचेतन शांति निकेतन नमो ब्रह्माओ मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ प्रेम दीप में दिए जलाऊं निविड़म देता मिटता पाऊं अपना सब कुछ तुम्हें चढ़ाऊं अपना सब कुछ तुम्हें चढ़ाऊं तुम मुझको सरसाओ मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में जाओ मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आओ मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय జై బాబా అండి అందరికీ జై బాబా రజని జై బాబా అమ్మ జై జై బాబా బాబా అండి అండి. అందరికీ జై బాబా. పాడతారా చల్లని నా స్వామి ఎవరైనా? నేను పాడనా? పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. చల్లని మా స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకే మేము మరల వచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకే మేము
మరల వచ్చెదమయ్యా. మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. సెలవీయవయ్యా, సెలవీయవయ్యా, సెలవీయవయ్యా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. థ్యాంక్స్.